మీరు ముగ్గురు ప్రభాస్ ఫ్యాన్స్ కదా, ఆ స్పిరిట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఇనుడే ఇప్పుడు हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? పుష్ప మేనరిజం చేయండి. ఒక నిమిషం చేరా. బీచ్ హైయెస్ట్ పాపులేషన్ బీచ్ కదా ఇప్పుడు ఇది. హైయెస్ట్ ఈ రోజు నేను చూసిన బీచెస్ లో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న బీచ్ ఇదే. ఋషికొండనా పేరు? ఋషికొండ. ఓకే. నీకు ఋషికొండ గురించి తెలియాలి అంటే ఫస్ట్ నీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియాలన్నమాట. నీకు జగన్మోహన్ గురించి తెలియాలంటే ఫస్ట్ నీకు దేవర గురించి. జగన్మోహన్ రెడ్డి గారు గురించే ఎందుకు తెలియాలి అన్నానంటే ఆయనకి ఋషికొండ అనేది చాలా పర్సనల్ అన్నమాట. ఎందుకు? అదంతే. సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. ఎవరి కథ? జగన్ మామయ్య. దాని గురించి నువ్వు అడగకూడదు, నువ్వు చెప్పకూడదు. ఏమో సార్, తెలంగాణలో మాకేం తెలుసు. నాది తెలంగాణ. నో బ్రో, వి హావ్ మొబైల్ బ్రో. బ్రో ఏడు బ్రో? యా బ్రో, చాలా బాగా వస్తుంది. 15 Pro Max కదా, ఆ మాత్రం ఉంటది. 1,60,000 పెట్టి కొన్నాం బ్రో. నీ దగ్గర 20 రూపాయలు. నువ్వు మందు వచ్చినావు, ఏ బ్రాండ్ వచ్చినావు? ఒక నిమిషం నేను చెప్తా. కాదు గైస్, ఒక్క నిమిషం నేను చెప్తా గైస్. 1,60,000 పెట్టి 15 Pro Max కొనుక్కున్నా. ఫోటోగ్రాఫర్ బ్రో 20 రూపీస్ కి ఫోటో అని అడుగుతున్నాడు. న్యాయమా గైస్? 15 Pro Max పెట్టుకొని ఆయన కెమెరాలో ఫోటోస్ తీసుకుంటే అసలు నీ ఫోన్ కి న్యాయం చేసిందని అవుతాను. ఫస్ట్ మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. తల్లి అల్లు అర్జున్ గురించి అట్లా ఇట్లా పెడుతున్నావు కదా, ఒకసారి అట్లా అన్నావు అనుకో అల్లు అర్జున్ గురించి బెటా నీ పెగులు తీసి గిటార్ వాయిస్తా ఇట్లా డిగ్రీ పోయి అడగల. బాయ్ ఫ్యాన్స్ అడుగుతాను. నువ్వెవరు ఫ్యాన్? ప్రభాస్. నువ్వు నేను చెప్పలే, చూడగానే చెప్పా. ఏమో నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతా అంతే. మై పెట్టుకోరా. ఈ రోజుకి అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యావు కాబట్టి నువ్వు ఈ రోజు హీరో బ్రో. అంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు. బ్రో ఈరోజు స్కూల్ లేదా? లేదు. ఎందుకు లేదు? టూర్కి వచ్చినాము. టూర్కి వచ్చారా? ఏ ఊరు మంది? వరంగల్ అవతల. వరంగల్ నుంచి బీచ్ చూడడానికి ఇక్కడికి వచ్చారా వైజాగ్ కి? మరి మీ భాయ్ అరెస్ట్ అయ్యాడు కదా, మరి ఏముంది ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు ఏమో చేసుకుని అన్న మీదకి వచ్చినాయి. కాదు బ్రో, ఒక అమ్మాయి చనిపోయింది బ్రో, రేవతి అని ఆవిడ చనిపోయింది బ్రో. అదే కానీ అది షాపింగ్ మాది. నాకు అర్థమైంది ఏంటంటే బ్రోకి ఏం తెలియదని. తెలిసి చెప్పరా చెప్పడానికి రావట్లే. అబ్బే నేను మీకు ఇంచు కూడా గుర్తులేదు, నాకు అర్థమైపోతుంది. వదిలే సర్దద్దు ఇంకా బాబు. అరే ఇంకో బాయ్ ఫ్యాన్ వచ్చాడు బ్రో. నువ్వు ఎవరు ఫ్యాన్ బ్రో? పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఒక్కసారి మా కోసం పవన్ కళ్యాణ్ మేనరిజం అది లెక్క. నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా? నువ్వు జనసేన. ఓకే, నువ్వు పవన్ కళ్యాణ్. మాకు బ్రో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరు అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఏంద్రా? అల్లు అర్జున్ ఫ్యాన్ కావాలా? అంత లేదు. ఎవరి ఫ్యాన్ అయినా ఓకే మాకు. అమ్మాయిలు లేరా? ఓన్లీ మీరేనా అబ్బాయిలు? ఎంతమంది వచ్చారు మొత్తం? గర్ల్స్ ఏరు మరి? మీ గర్ల్సేనా? అరే మైకీరా అట్లా ఉంటది. మీరు ఎవరు ఫ్యాన్? అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ ఫ్యానా? నువ్వు అల్లు అర్జున్. కార్తికేయ. రివైండ్ క్లోజ్ కళ్ళు. ఇంకా అల్లు అర్జున్. నువ్వు? అల్లు అర్జున్. ప్రభాస్. అది సలార్ 2. అది నైస్. నేను మహేష్ బాబు ఫ్యాన్ ఒక్కరైనా ఉంటారేమో అనుకున్నా, ఎవ్వరు లేరు. సో ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒక సైడ్కి రండి, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ సైడ్కి రండి.
బాయ్ ఫ్యాన్స్ అందరూ పక్కకి రండి. బాయ్ ఫ్యాన్స్ అందరూ పక్కకి రండి. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, సేటు పెళ్ళానికి బాయా? మీరందరూ ఏంటి? అల్లు అర్జున్. మరి మీరందరూ ఒకటే కదా? ఒకటే టైము. సో మీరందరూ ఒక్కొక్క డైలాగ్ చెప్పండి. డైలాగ్ అల్లు అర్జున్ అయితే నేను చెప్తా. అల్లు అర్జున్ అయితే నేను చెప్తా. మేనరిజం చేయండి. పుష్ప మేనరిజం చేయండి. ఒక నిమిషం చేరా. అసలు తగ్గేదేలే. అదే సూపర్. పుష్పరాజ్. అరే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరెవరు? మీరు ముగ్గురు ప్రభాస్ ఫ్యాన్స్ కదా? మీరు ఇద్దరేనా? అంటే ఇప్పుడు సలార్ లో అసలు ప్రభాస్ కి డైలాగులు లేవు. ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో. బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. అడుగుతా చెప్పు, ఆ స్పిరిట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఇనుడే ఇప్పుడు నేను హే ప్రభు హే హరి రామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది ये क्या हुआ? ఇది అసలు ప్రభాస్ ఫ్యానేనా? ప్రభాస్ మూవీస్ ఉన్న సాంగ్స్ ఇంటా. సాంగ్స్ ఇంటా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అరే ఆగరా, నిన్ను అడుగుతా ఇట్రా బాబు. నువ్వు స్పిరిట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? బాబు మీకు దండం రా బాబు. ప్రభాస్ ఫ్యాన్స్ అంటారు, డైలాగులు తెలియవు. చలో ఇప్పుడు మనం పవర్ స్టార్ ఉండదు, తగ్గేదేలే. కలిపిద్దాం. మేనేజింగ్ ఒకటి, డైలాగ్ ఒకటి. ఇప్పుడు డైలాగ్ తప్పు చెప్పడం మ్యాటర్ కాదు, దాన్ని కవర్ చేయడం మ్యాటర్. సో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. డైలాగ్ కమాన్, పవర్ కనిపించాలి. పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే మామూలుగా మేము పెట్టుకోం బ్రో. నవ్వట్లేదేంట్రా? పవర్ కనిపించాలి. డైలాగ్స్ కమాన్. ఒక్క డైలాగ్ కూడా రాదా? పవన్ కళ్యాణ్ డైలాగ్. సెట్ చేస్తాను. అది చెప్పు, మళ్ళీ చెప్పు. ఊకే చెప్తారా అరుస్తున్నాడు భయ్యుడు. చెప్పాలి బ్రో. ట్రెండ్ సెట్ చేస్తాడు. మేనేజం చేయండి ఒకసారి, అందరు ఒకటేసారి. ఒక్క నిమిషం, అందరు ఒకటేసారి చేయండి. బాయ్. మామూలుగా ఉండదు. ఇన్స్టెంట్ కంటెంట్ క్రియేటర్. మాకు ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ తెలుసు, కానీ ఇక్కడ ఇన్స్టెంట్ కంటెంట్ క్రియేటర్. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? కెమెరామెన్ ఆటోతో కంటెంట్ క్రియేటర్ నికి ఆగు. తొక్కేస్తున్నారా టాలెంట్ ని? సో గైస్, వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా కొంచెం సేపు అయితే అసలు చలి పెట్టేలాగా ఉంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా కొంచెం సేపు అయితే అసలు చలి పెట్టేలాగా ఉంది. వేరే చెప్పిన క్రేజీ గైస్. మేము వెదర్ రిపోర్టింగ్ పని చేద్దామని డిసైడ్ అయినాం మేము. చెప్పు కెమెరామెన్ ఆట గారు, మీరేమన్నా చెప్పండి. తమ్ముడు మన బాయ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బుగ్గ చేసేసారు. ఇంకొకటి నేను చాలా డిసప్పాయింట్ అయిన మ్యాటర్ ఏంటి అంటే, ఒక్కరు కూడా మహేష్ బాబు ఫ్యాన్ లేకపోవడం. యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్ గా నేను చాలా హర్ట్ అయ్యా, సీరియస్లీ హర్ట్ అయ్యా. వెంకటేష్ ఫ్యాన్ చెప్తున్నానా, అరుస్తున్నానా, సైలెంట్ ఉండట్లా?